అన్నీ బంద్ అయినాయి. చూసే టీవీ చూడాలి లేకుండేదంటే ఆ టీవీ చూసే అవకాశం ఉడకలేదు మీకు, టీవీ చూసే ఛాన్స్ ఉడకలేదు, టైం లేదు మీకు. ఎవరు రాత్రికి వచ్చినాక ఎప్పుడైనా చెసేపు కూర్చొని ఆ తినే ముందు చూస్తారు, మనం అనుకుంటాం. అందుకోసం పిల్లల విషయం జాగ్రత్తగా ఉండాలి, బంగారు వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఈ బండ్లు జాగ్రత్తగా ఉండాలి, మందు దాటలు జాగ్రత్తగా ఉండాలి, ఆడపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మగపిల్లల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకుని కాలాల పాటు ప్రశాంతంగా ఉంటుంది. ఎవ్వరికి దగ్గర మాట పడవలసిన అవసరం లేదు. కాబట్టి ఆ విధంగా చేసుకుందాం. మళ్ళీ ఒక మంచి ప్రోగ్రాం మేడాన్ని తోటి పెట్టిస్తా. సర్పంచ్ సార్ నువ్వు సీసీ కెమెరాలు పెట్టియాలి. నేను ఏంటంటే ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. ఒక్క సీసీ కెమెరా ఇక్కడ ఉందనుకో 24 గంటలు పోలీసు వాడు కాపలా కాసినట్లే. వచ్చిపోయేటోడేవాడు, పోయేటోడేవాడు, వచ్చేటోడేవాడు, ఇక్కడ పోయేటోడేవాడు, ఇక్కడ పోయేటోడేవాడు, ఏ బండి వచ్చింది, ఏ రకమైన బండి వచ్చింది, ఏ రకమైన ఎట్లాంటి బట్టలు వేసుకున్నాడు వచ్చిండు, ఎట్లటోడు వాడి ముఖం ఎట్లుంది మొత్తం గుంచుతుంటుంది. అది ఏదో ఉంటుంది అంతే. దాని మొత్తం అంతా కలిపి ఒక 6-7 వేలు అవుతుంది. అంటే 1000 మంది ఉండరు. ఇంతమంది పెద్ద మనుషులు చాలా సిన్సియర్గా ఏదున్నోడికి అందరు కలిసి ఉన్నోడికి అరే మన ఊరికి వచ్చింది కాబట్టి మన అందరం పోవాలి సక్సెస్. ఇంత పెద్ద మనుషులు ఉన్నారు, తలా ఎంతనో అంత తోసిన కాడికి. వెరీ గుడ్, సపోర్ట్లో కొట్టు. ఒకదానికి ఓకే పెద్ద మనిషి, థ్యాంక్ యూ. ఇప్పుడు నీవు ఒకటి, నువ్వు ఒక్కరు ఒక్కటి ఇవ్వాలని లేదు, ఒక్కరు ఒక్కటి ఇప్పియాలని లేదు. మీకు తోచిన కాడికి 1000, 500 ఎంతనో అంత అట్లా చెప్పితే ఇంటికి వేసుకుంటే ఏంటంటే మీరు తాళాలు వేసుకొని ఎక్కడో సెలకలలో పోయిన ఉడక ఆ కెమెరాని ఇంటిని కాపలాగా వస్తుంటుంది, గ్రామాన్ని మొత్తం కాపలాగా వస్తుంది, ఒక ఇంటిని కాదు. ఎవడు వస్తున్నాడు, ఎవడు పోతున్నాడు, ఏ టైంలో వచ్చిండు, ఎంతసేపు ఉన్నాడు ఊళ్ళో, ఎక్కడ పోయిండు, ఏ రకమైన బండి, వాడు ఎట్లా ఉన్నాడు, ఏం కథ మొత్తం వస్తే మాకు కూడా ఏమన్నా నేరం జరిగినా మేము ఇన్వెస్టిగేషన్ చేయడానికే. అదే ఇప్పుడు మీకు చెప్పిన కోయిలకొండల వాడు ముస్లిం ఆ మంత్రం చేయడు. మేము ఆ చౌరస్తాలో పెట్టిన సీసీ కెమెరాలా ఒక చెయ్యి పడ్డది, ఒక చెయ్యి ఒకటే చెయ్యి చూసి గుర్తుపట్టి గ్యాంగ్ని పట్టుకున్నాం మేము. అట్లా నేను అన్నీ దొరికినాయి. ఎవడో నిజామాబాదోడు, నిర్మల్, ఆదిలాబాద్, మా గద్వాల, కొల్లాపూర్, కోడేరు, పానగల్ అంతా గ్యాంగ్. అట్లా నేను అనేది ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ మన గ్రామానికి వచ్చి 2 సార్లు మన ఎస్ఐ గారు వాళ్ళ కళామండలి గారు, మన వారి పేరేం పేరో కానీ కృష్ణార్జునులు లేక కనపడుతున్నారు నాకు ఈరోజు వాళ్ళు. ముఖ్యంగా ఒక ఇట్లాంటి మాటలు మనం వింటుంటే మన శరీరాలన్నీ పులకరించిపోతున్నాయి నాకైతే. మరి ఇన్ని మాటలు విన్నాము, కానీ ఇంతమందిలో పిల్లలని ప్రయోజకం చేసే వాళ్ళు ఎంతమంది ఉండరు, చేయనోళ్ళు ఎవరు, ఈ మాటలు ఎంత మంచివి ఎంత చెడ్డవో ఒక్కసారి నాకు చేతులెత్తి మేము చేస్తాము మా పిల్లల్ని చేతులెత్తి చెప్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ మన ఎస్ఐ గారి కూడా సంతోషం అవుతుంది. చేతులెత్తండి. మరి పిల్లల్ని అర్థమైనా పిల్లల్ని మనము చేతులెత్తేటోళ్ళు ఎంతమంది చేపిస్తారు. ఇవి ఏమి మాటలు, ఇటువంటి మాటలు మనము పెద్ద భాగవతము, రామాయణము, పురాణము చదివితే కూడా దొరకవి. ఇక్కడ వచ్చిన వాళ్ళని చూస్తే కృష్ణుడు, అర్జునుడు లేక కనపడుతున్నారు మనకు. వాళ్ళిద్దరికి గురువు లేక మన ఎస్ఐ గారు కనపడుతున్నాడు నా దృష్టిలో. మీకు ఎట్లా అనిపిస్తున్నారు? మనము ముఖ్యంగా ఈ మాటలు విని మనము మన హృదయంలో పెట్టుకొని మన పిల్లల్ని మాత్రము మనము బాగు చేసుకున్నాలి. చెప్పిన మాటలు ఒక్కటి కూడా పొల్లు పోకుండా వీళ్ళు చెప్తున్నారంటే చాలా పెద్ద విషయాలు ఇవి. రేపు మన సంసారానికి, మన గ్రామానికి పెద్ద పేరు వస్తుంది. దీన్ని మీరు ఇక్కడ విని రేపు 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 ఎవడో వచ్చి ఆడు తాగే వీడు దాన్ని ఏదో మూసుకుందాం అనేది లేదు. తనినోన్ని తాగినోన్ని ఇద్దరిని కూర్చొని పెట్టుకొని మనము బుద్ధులు చెప్తుంటే ఇవేమన్నా మారుతాయి, ఊరు బాగుపడుతుంది.
రేపు సంసారాలు బాగుపడతాయి. ఎంత పొద్దు 2 గంటలు, గంటన్నర, 2 గంటలు చెప్తున్నారు. ఆ మాటల్ని మనము ప్రతి ఒక్కటి పొల్లు పోకుండా మనం మాట్లాడుకుంటూ పిల్లలకు కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తుంటూ 24 గంటలలో కనీసం ఒక అర్ధ గంట, ఒక 10 నిమిషాలు చేయండి. వాళ్ళ మనసులు కూడా మారుతాయి. లేకపోతే ఇట్లే అయితే వాడు అదే ఇదే ఇట్లే సెల్లు చూసుకుంటే నా కొడుకు చూస్తుంటాడని నేను చెప్తే కూడా నీ అత్తలో ఉండి ఏం మాట్లాడలేవని. ఇవన్నీ చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. అంటే ఈ కలియుగంలో అటువంటి దానిని మార్పాలంటే ప్రత్యేకంగా ఇప్పుడు సార్ చెప్పింది, వాళ్ళిద్దరూ ధూమ్ధామ్ చెప్పిన వాళ్ళ పేరేం పేరు మనకు తెలియదు, కానీ చాలా శ్రీకృష్ణుడు అర్జునుడు లేక కనపడుతున్నారు వాళ్ళ మాటలు వింటుంటే. రాముడు జగదీశ పూర్వం వాడి రాముడు జగదీశ్కు మరి మన గురువు అయితే కూడా చెప్తున్నాడు అంటే ఇంత స్పష్టంగా, ఇంత నిదానంగా, ఇంత ఓపిక మీద చెప్తున్నాడంటే మనం ధమాకు కూడా మారాలి, మన పిల్లలు కూడా చెప్పుకోవాలని కోరుకుంటున్నాం. మీకు అందరికీ ధన్యవాదాలు.